ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్నటువంటి మూడవ టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు బుమ్రా అదరగొట్టాడు. చకచకా వికెట్లు తీసి పై చేయి సాధించేటటువంటి అవకాశాన్ని కల్పించాడు. కానీ ఇంగ్లాండ్ కింది వరుస బ్యాటర్లతోటి ఎక్కువ పరుగులు చేయించి పట్టుకోల్పోయేటటువంటి తన బలహీనతను ఇండియా మరోసారి బయటపెట్టింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు ఉన్నంతలో మెరుగైనటువంటి స్కోర్నే చేసింది. అనంతరం బ్యాటింగ్లో తడబడినటువంటి ఇండియా చివరికి కాస్త మెరుగైనటువంటి స్థితిలోనే రెండవ రోజును ముగించింది. మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించాలంటే ఈరోజు అంటే మూడవ రోజు నిలవడము ఎంతో కీలకం. మూడవ రోజు ఇండియా బ్యాటర్లు ఎంతవరకు నిలబడతాడు అనే దాని మీదనే ఇండియా పట్టు సాధించేటటువంటి అవకాశం ఉంది. రోజంతా అంటే ఈ రోజంతా కూడా ఆడితే తప్ప చెప్పుకోదగ్గ ఆధిక్యము సొంతం కాదు ఇండియాకి. పరిస్థితులు ఉదయం పూట పేసర్లకు బాగా అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరంభంలోనే జోఫ్రా ఆర్చర్ దళాన్ని కాచుకోవటం పెద్ద సవాలే బ్యాటర్లకు. ఆ గండాన్ని గట్టెక్కితేనే లార్డ్స్ టెస్టులో భారత్ పై చేయి సాధించగలదు. 4 వికెట్ల నష్టానికి 251 పరుగులతోటి రెండవ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి ఈ సిరీస్లో రెండవసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 104 పరుగులు చేసి సెంచరీ సాధించగా జేమీ స్మిత్ 51 పరుగులు, బ్రైడెన్ కార్స్ 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతోటి రాణించడంతో ఇంగ్లాండ్ జట్టుకు మొదటి ఇన్నింగ్స్లో మెరుగైనటువంటి స్కోరే వచ్చింది. అంటే రూట్ సెంచరీ, జేమీ స్మిత్ అండ్ బ్రైడెన్ కార్స్ హాఫ్ సెంచరీలు ఈ ముగ్గురు రాణించడంతో పర్వాలేదు, మంచి స్కోరే సాధించింది ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులతోటి నిలిచింది. కేఎల్ రాహుల్ 53 పరుగులతోటి, రిషబ్ పంత్ 19 పరుగులతోటి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇక తొలి 2 టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినటువంటి భారత బ్యాటర్లు లార్డ్స్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారా అని చూస్తే ఇక్కడ అంత తేలిక కాదని ఆరంభంలోనే అర్థమైపోయింది. తొలి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టినటువంటి యశస్వి జైస్వాల్ మంచి ఊపు మీద కనిపించాడు. కానీ తర్వాతి ఓవర్లోనే అతడిని పెవిలియన్కు పంపించేశాడు ఆర్చర్. బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్లో బ్రూక్ చేతిలో పడింది. దాంతో జైస్వాల్ 13 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రము గొప్ప పట్టుదలతోటి క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతడికి తోడైనటువంటి కరుణ్ నాయర్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సిరీస్లో పెద్ద స్కోర్లు చేయలేకపోయినప్పటికీ కరుణ్లో ఆత్మవిశ్వాసం యొక్క లోపం కనిపించలేదు. ఇంగ్లీషు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు కరుణ్ నాయర్. అర్ధశతకం దిశగా సాగిపోతున్నటువంటి అతడికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్రేక్ వేశాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. 62 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్. ఆ తర్వాత కేఎల్ రాహుల్కు శుభ్మన్ గిల్ తోడయ్యాడు. వీరిద్దరూ వికెట్ ఇవ్వకూడదన్న పట్టుదలను ప్రదర్శించారు. భారత్ 2 వికెట్లతోనే రోజును ముగించేలా కనిపించింది. కానీ సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నటువంటి భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈసారి తక్కువ స్కోర్కే పరిమితమయ్యాడు. 16 పరుగులు చేసినటువంటి శుభ్మన్ గిల్ను ఓక్స్ అవుట్ చేసి ఇంగ్లాండ్ను సంబరాల్లో ముంచెత్తాడు. ఆఖర్లో 1-2 వికెట్లు పడగొట్టాలని ఇంగ్లీషు బౌలర్లు గట్టిగానే ప్రయత్నించారు. కానీ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అవకాశం ఇవ్వలేదు. వేలి గాయంతో వికెట్ కీపింగ్కు దూరమైనటువంటి పంత్ బ్యాటింగ్కు వచ్చి అభిమానులకు ఉపశమనాన్ని కలిగించాడు. షాట్లు ఆడి అలరించాడు. రెండవ రోజు ఆటను భారత్ కొంచెం సంతృప్తికరంగానే ముగించిందని చెప్పాలి. అంతకుముందు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులతోటి తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ను బుమ్రా ఆరంభంలోనే గట్టి దెబ్బతీసిండు. అయితే ఆ జట్టు అనుకున్న దానికంటే ఎక్కువ స్కోరే చేసింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్లో జేమీ స్మిత్ ఇచ్చినటువంటి తేలికైనటువంటి క్యాచ్ను స్లిప్లో రాహుల్ వదిలేయడంతో భారత్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. అతను అర్ధశతకం సాధించాడు. 9వ నెంబర్ బ్యాటర్ అయినటువంటి కార్స్ కూడా అర్ధ సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ సంతృప్తికరంగానే ఇన్నింగ్స్ను ముగించింది. రెండవ రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. తొలి రోజు పెద్దగా ప్రభావం చూపించలేకపోయినటువంటి జస్ప్రీత్ బుమ్రా రెండవ రోజు మాత్రం అదరగొట్టాడు. ఉదయం ఆటంతా అతడిదే. ఓవర్ నైట్ బ్యాటర్ స్ట్రోక్స్ను బుమ్రా బౌల్ చేశాడు. స్ట్రోక్స్ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి రోజు 39 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచినటువంటి బెన్ స్టోక్స్ రెండవ రోజు మరో 5 పరుగులు చేసి 44 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక తొలి రోజు అంటే గురువారం నాడు 99 పరుగులపై నిలిచినటువంటి రూట్ శుక్రవారం వెంటనే సెంచరీ పూర్తి చేసినప్పటికీ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. బుమ్రా అతన్ని అద్భుతమైనటువంటి బంతితో బౌల్డ్ చేశాడు. మరోవైపు క్రిస్ వోక్స్ సైతం బుమ్రా బంతికి తాళలేక బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగులతోటి పతనం దిశగా అడుగులు వేసింది. క్రిస్ వోక్స్ కూడా డక్అవుట్ అయ్యాడు. సో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసినటువంటి ఇంగ్లాండ్ కనీసం 300 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ ఈ దశలో జేమీ స్మిత్
అండ్ బ్రైడెన్ కార్స్ వీరిద్దరి జోడీ కీలక భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ను ఆదుకుంది. ఆరంభంలోనే అవుట్ అయ్యేటటువంటి ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి స్మిత్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. అయితే లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు చకచక 3 వికెట్లు తీసి ఇంకో 34 పరుగులకే ఇన్నింగ్స్ను ముగించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 112.3 ఓవర్లలో 387 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో రూట్ 104 పరుగులతోటి సెంచరీ చేసి రాణిస్తే ఇక ఆ తర్వాత జేమీ స్మిత్ 51 పరుగులు, బ్రైడెన్ కార్స్ 56 పరుగులు వీరిద్దరూ హాఫ్ సెంచరీ తోటి జట్టును ఆదుకున్నారు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. 5 వికెట్లు తీసి రాణించాడు జస్ప్రీత్ బుమ్రా. ఓ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయటం అనేది ఇది 15వసారి బుమ్రాకు. ఇక సిరాజ్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. అయితే 2వ టెస్టులో 10 వికెట్లతోటి అదరగొట్టినటువంటి ఆకాష్ దీప్ ఈ 3వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మాత్రం వికెట్లు ఏమీ తీయలేదు, పైగా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా 2వ రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 3 ఫోర్లతోటి 13 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 113 బంతుల్లో 5 ఫోర్లతోటి 53 పరుగులతోటి ప్రస్తుతం క్రీజులో నిలిచాడు. ఇక కరుణ్ నాయర్ చక్కగా ఆడాడు, కానీ భారీ స్కోర్ను సాధించలేకపోయాడు. 62 బంతులు ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ దూకుడుగా ఆడుతూ 4 ఫోర్లతోటి 40 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి 2 టెస్టులు కలిపి 3 సెంచరీలు చేసి అద్భుతంగా రాణించాడు శుభ్మన్ గిల్. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. కానీ ఈ 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 44 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి కేవలం 16 పరుగులు మాత్రమే చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్లో జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక పంత్ 33 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి ప్రస్తుతం 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరు కూడా ప్రస్తుతము 61 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యంతో ప్రస్తుతం క్రీజులో నిలిచారు. ఇక 3వ రోజు వీరిద్దరూ కలిసి ఇండియా తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తారు. ఇక ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ విషయానికి వచ్చినట్లయితే భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి జో రూట్ మరో ఘనతను అందుకున్నాడు. టెస్టు శతకాల్లో అతను భారత దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రావిడ్ను దాటేశాడు. రాహుల్ ద్రావిడ్ టెస్టుల్లో 36 సెంచరీలు సాధించగా ఇప్పుడు నిన్న జో రూట్ 37వ సెంచరీని అందుకున్నాడు. అత్యధిక టెస్టు సెంచరీలు సాధించినటువంటి బ్యాటర్లలో అతను ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్తో సమానంగా 5వ స్థానంలో ఉన్నాడు. టెస్టులలో అత్యధిక సెంచరీలు చేసినటువంటి వారి జాబితాలో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతోటి మొదటి స్థానంలో ఉండగా, 45 సెంచరీలతోటి కలీస్ 2వ స్థానంలో, 41 సెంచరీలతోటి రికీ ప్యాంటింగ్ 3వ స్థానంలో ఉన్నాడు. ఇక సంగక్కర 38 సెంచరీలతోటి 4వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ప్రస్తుతము జో రూట్ కూడా సంగక్కరతో సమానంగా 38 సెంచరీలతోటి ఉన్నాడు. టెస్టులలో అత్యధిక క్యాచ్లు పట్టుకున్నటువంటి రాహుల్ ద్రావిడ్ యొక్క రికార్డును కూడా జో రూట్ అధిగమించాడు. గతంలో రాహుల్ ద్రావిడ్ 210 క్యాచ్లు పట్టుకోగా, ఇప్పుడు జో రూట్ 211 క్యాచ్లు బట్టి టెస్టులలో అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ఫీల్డర్గా రికార్డులకు ఎక్కాడు. ఇక ఈరోజు అంటే శనివారం నాడు భారత బ్యాటర్లు ఎంతవరకు నిలబడతారు అనే దాని మీదనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతము కేఎల్ రాహుల్ మంచిగానే కనిపిస్తుండు, బ్రహ్మాండంగా హాఫ్ సెంచరీ తోటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక రిషబ్ పంత్ కూడా నిలదొక్కున్నాడు క్రీజ్లో. సో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళు మరి భారత ఇన్నింగ్స్ను 3వ రోజు కొనసాగిస్తారు. వీళ్ళ తర్వాత వచ్చేటువంటి రవీంద్ర జడేజా కానీ, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళందరూ కూడా మరి భారత్కు భారీ స్కోర్ను అందించినట్లయితే ఈ లార్డ్స్ టెస్ట్లో మనము పట్టు బిగించేటటువంటి అవకాశం ఉంది. సో వీరికి ముందు అంటే రవీంద్ర జడేజాకు, వాషింగ్టన్ సుందర్కు ముందు నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి భారత బ్యాటింగ్ 8వ స్థానం వరకు బలంగానే ఉంది. సో ప్రస్తుతము కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఆ తర్వాత రాబోయేటటువంటి నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ చక్కగా రాణించినట్లయితే మరి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ను అధిగమించి మనం కనీసం ఒక 50 నుంచి 100 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగితే లార్డ్స్ టెస్ట్లో కూడా మనం పట్టు బిగించే అవకాశం ఉంది. అయితే 3వ రోజు ఉదయము మరి కొంచెం కాస్త జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు కాస్త తక్కువ చేసినా పర్వాలేదు, కానీ వికెట్లను కాపాడుకోగలిగితే ఆ తర్వాత సెకండ్ సెషన్, థర్డ్ సెషన్లో మనము విజృంభించి భారీ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 2వ రోజు ఆటపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.